శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణుడు బోధించినటువంటి ఏకీభావ స్థితినందు ఉండుటకు కేవలము అనన్య భక్తియే మార్గమని వినినటువంటి అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఏవం సతతయుక్తాః ఏ భక్తాః త్వాం పరిఉపాసతే ఏ చ అపి అక్షరం అవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవగు సచ్చిత్ ఆనంద ఘన నిరాకార పరబ్రహ్మనైన నిన్ను అత్యంత భక్తి భావముతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులు ఎవరు? ఆ ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు, మయి ఆవేశ్య మనః ఏ మాం నిత్యయుక్తాః ఉపాసతే శ్రద్ధయా పరయా ఉపేతాః తే మే యుక్తతమాః మతాః. పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై నిరంతరము నా భజన ధ్యాన ఆదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము. ఏతు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పరిఉపాసతే సర్వత్ర గుం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సంనియమ్య ఇంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మాం ఏవ సర్వభూతహితే రతాః. కాని ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకొనిన వారు సకల భూతములకును హితమునే కోరుచుండువారును, సర్వ ప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును, సర్వవ్యాపియు, అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును, కూటస్థుడును, నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడును, నాశరహితుడును అయిన సచ్చిత్ ఆనంద ఘన పరమాత్మయందే నిరంతరము ఏకీభావస్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు. క్లేశః అధికతరః తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిః దుఃఖం దేహవద్భిః అవాప్యతే. కాని సచ్చిత్ ఆనంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేన ఏవ యోగేన మాం ధ్యాయంతః ఉపాసతే తేషాం అహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న అచిరాత్ పార్థ మయి ఆవేశిత చేతసాం. కాని మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలు అన్నింటినీ నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపమునే అనన్య భక్తి యోగముతో సంతతము చింతన చేయుచు భజించుచుందురో, ఓ అర్జున, నాయందే లగ్న మనస్కులైన అట్టి పరమ భక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించెదను. కాబట్టి మయి ఏవ మనః ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయి ఏవ అతః ఊర్ధ్వం న సంశయః. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం
అభ్యాసయోగేన తతః మాం ఇచ్చ ఆప్తుం ధనంజయ. నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయుము, పిమ్మట నాయందే స్థిరముగా నుందువు. ఇందు ఏమాత్రము సందేహమునకు తావులేదు. మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్థుడవు కానిచో అర్జున, అభ్యాస యోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. ఇక్కడ అభ్యాస యోగము అనగా భగవంతుని నామగుణముల శ్రవణ కీర్తన మననములు, అట్లే శ్వాస ద్వారా జపము, భగవత్ప్రాప్తికి సంబంధించిన శాస్త్రముల పఠన పాఠనములు మొదలగు క్రియలను భగవత్ప్రాప్తికై మాటిమాటికి చేయుటయే అభ్యాసము అందురు. అభ్యాసే అపి అసమర్థసి మత్కర్మ పరమః భవ, మదర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. అభ్యాసము చేయుటకును అశక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందెదవు. ఇక్కడ మత్పరాయణుడవై కర్మలు చేయుము అనగా స్వార్థమును త్యజించి పరమేశ్వరుడే పరమాశ్రయుడు, పరమగతి అని భావించి నిష్కామ భక్తి భావముతో పతివ్రతా శిరోమణి వలె మనోవాక్కాయముల ద్వారా యజ్ఞ దాన తపశ్చర్య ఆది కర్తవ్య కర్మలను అన్నింటినీ చేయుటయే భగవదర్థ కర్మపరాయణుడగుట. అథ ఏతత్ అపి అసక్తః అసి కర్తుం మద్యోగం ఆశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యత ఆత్మవాన్. మత్ప్రాప్తికై వలయు యోగమును ఆశ్రయించి సాధన చేయుటకును నీవు అసక్తుడవైనచో మనోబుద్ధి ఇంద్రియాదులను వశమునందు ఉంచుకొని సకల కర్మ ఫలములను త్యజింపుము. శ్రేయహి జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మ ఫల త్యాగః, త్యాగాత్ శాంతి అనంతరం. తత్వమును ఎరుంగకయే చేయు అభ్యాసము కంటెను జ్ఞానము శ్రేష్టము. ఇక్కడ అభ్యాసము కన్నా జ్ఞానము శ్రేష్టము అనగా అభ్యాసములో వినుట ద్వారా శాస్త్ర పఠనము ద్వారా కలుగు పరమేశ్వర స్వరూపం యొక్క అనుమాన ప్రమాణ జ్ఞానము ఇక్కడ జ్ఞానము అనబడును. అనగా విన్నదానిలోనూ పఠించిన దానిలోనూ సారభూతమైన జ్ఞానము గ్రహించవలను. రెండవ పంక్తిలో కేవలం పరోక్ష జ్ఞానము కంటెను అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటెను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము. ఇక్కడ ఆ శాస్త్ర పాండిత్యము కంటెను ధ్యానము శ్రేష్టమని అర్థము. మూడవ పంక్తిలో ధ్యానము కంటెను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలనన కేవలము భగవదర్థ కర్మలు చేయువానికి భగవంతుని యందు భక్తి శ్రద్ధలు భగవచ్చింతన స్థిరముగా ఉండును. కావున ధ్యానము కంటెను కర్మఫల త్యాగము శ్రేష్టము అని చెప్పబడినది. అనగా కర్మఫల త్యాగము చేయలేనప్పుడు అది భగవదర్థ కర్మలకు విరుద్ధము. నాల్గవ పంక్తిలో ఆ త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును. ఇక్కడ శ్రీకృష్ణుడు పరాకాష్ఠ చెందినటువంటి భక్తుని యొక్క లక్షణములను వివరిస్తూ అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణః ఏవ చ నిర్మమః నిరహంకారః సమదుఃఖః సుఖః క్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయి అర్పిత మనోబుద్ధిః యః మద్భక్తః సహ మే ప్రియః. ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడును, పైగా సర్వప్రాణులయందును అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును, మమత అహంకారములు లేనివాడును,
సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగి ఉండువాడును, క్షమాగుణము కలవాడును, అపరాధికిని అభయం ఇచ్చువాడును, సర్వకాల సర్వ అవస్థల యందును సంతుష్టుడై ఉండు యోగియు, శరీర ఇంద్రియ మనస్సులను వశమునందు ఉంచుకునినవాడును, నాయందు దృఢమైన నిశ్చయము కలవాడును అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. యస్మాత్ న ఉద్విజతే లోకః లోకాత్ న ఉద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తః యః స చ మే ప్రియః. అనపేక్షః శుచిః దక్షః ఉదాసీనః గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యః మద్భక్తః సహ మే ప్రియః. లోకమున ఎవరికిని ఉద్వేగము క్షోభ కలిగింపని వాడును, ఎవరి వలనను తాను ఉద్వేజితుడు కానివాడును, ఉద్వేగమునకు గురి కానివాడును, హర్షము ఈర్ష్య భయము ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. ఏ మాత్రము కాంక్షలేని వాడును, శరీర ఇంద్రియ మనస్సుల యందు శుచి అయి ఉండువాడును, దక్షుడును, పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చెలింపనివాడును, సమస్త కర్మలయందు కర్తృత్వ అభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. యః న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీత ఉష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. తుల్య నిందాస్తుతిః మౌనీ సంతుష్టః ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియః నరః. ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును, దేనియందును ద్వేషభావము లేనివాడును, దేనికిని శోకింపనివాడును, దేనిని ఆశింపనివాడును, శుభ అశుభ కార్యములను త్యజించిన వాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు. శత్రువుల ఎడను మిత్రుల ఎడను సమభావముతో మెలగువాడును, మాన అవమానములు శీతోష్ణములు సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును మరియు ఆసక్తిరహితుడును, నిందాస్తుతులకు చలించని వాడును, మననశీలుడును అనగా ఈశ్వర స్వరూపముని మననము చేయువాడును, కేవలము శరీర నిర్వహణకై లభించిన దానితో తృప్తిపడువాడును, నివాస స్థానముల యందు మమతా ఆసక్తులు లేనివాడును, స్థితప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టుడు. ఏ తు ధర్మ్యామృతం ఇదం యథావుక్తం పరివుపాసతే శ్రద్ధధానాః మత్పరమాః భక్తాః తే అతీవ మే ప్రియాః. క్లుప్తముగా ఉపర్యుక్త ధర్మ్యామృతమును సేవించుచు పైన పేర్కొనబడిన ఉత్తమ గుణములు కలిగి ఉండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు. ఇక్కడ నిష్కామ భక్తితో పాటు శ్రద్ధ అనే పదమునకు వేద శాస్త్రముల యందును మహాత్ముల గురుజనుల వచనముల యందును పరమేశ్వర వాణియందును ప్రత్యక్ష విశ్వాసమునే శ్రద్ధ అందురు. మత్పరాయణుడైన భక్తుడనగా శ్రీకృష్ణుడే పరమ ఆశ్రయుడనియు పరమ గతి అనియు అట్లే అందరికిని ఆత్మస్వరూపుడు అనియు సర్వశ్రేష్ఠుడనియు పరమ పూజ్యుడనియు భావించి నిర్మల ప్రేమతో శ్రీకృష్ణుని యొక్క ప్రాప్తికై ప్రయత్నించు భక్తుడు అని అర్థము. ఇక్కడికి భక్తి యోగ అనునటువంటి 12వ అధ్యాయము సమాప్తము. నమస్కారం.